ప్రభుత్వం భరించకుండా ప్రజల నడ్డి విరగొడుతున్నారు. ఏం అవసరం వచ్చింది? ఫ్రీ బస్ అంటున్నారు, మరి ఆ ఫ్రీ బస్సును పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, ఏసీ బస్సులకు విస్తరించండి, బస్సుల సంఖ్య పెంచండి. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రజా రవాణా ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లోనే ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి తప్ప ప్రజల మీద తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత. దీన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చి ఆర్టీసీకి నష్టాలు వస్తే భరించింది. మీరు కూడా అదే ఆలోచన చేయాలి తప్ప ప్రజల నడ్డి విరిగొట్టేటట్టు ఆలోచన చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం. అందుకే ఇవాళ వినూత్నమైన నిరసన మేము చేసినాము. తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని ఆశిస్తున్నాం. దిగిరాకపోతే మా పోరాటం ఎలా కొనసాగించాలో పార్టీ ఒక మేధావేమో మహాలక్ష్మి స్కీమ్ తో జీడీపీ పెరుగుతుంది అంటాడు, ఇంకో మేధావి ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటాడు. మరి లాభాల్లో ఆర్టీసీ ఉంటే రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అడుగుతున్నది, కేసీఆర్ గారి బృందం అడుగుతున్నది. సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ సరే, ఎవరు రాజకీయం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. ఎవరి కోసం ఫ్రీ బస్సు పెట్టారు, ఎందుకోసం మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకోసం కుటుంబాల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు ఫ్రీ బస్సు అంటే కుడి చేత్తో ఇచ్చినట్టు, మళ్ళీ ఎడం చేత్తో పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు 25-30% మరి ఇంకా రేట్లు పెంపు. దీనివల్ల కుటుంబానికి లాభమా నష్టమా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మహిళలే అడుగుతున్నారు. కార్గో సేవలు మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు సంవత్సరానికి వచ్చేది ఆర్టీసీకి. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేటులో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయిన యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత. మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి. దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్న The transport minister is also in his own controversy. And the transport minister, unfortunately, has no respect for his own cabinet colleague. So I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका innovative thinking? आप कहते हो एक तरफ कि RTC फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो, और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको इस सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए, और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए. బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయమే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎందుకు వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పెరిగిన బస్ ఛార్జీల నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఎందుకు ఒక కొత్త బస్సు కొనలేదు, ఎందుకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇంతవరకు నియమించలేదు, ఎందుకు ఆర్టీసీ ఆస్తులు ఈరోజు రేవంత్ రెడ్డి తన అన్యాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో మేము ఆర్టీసీని కాపాడడానికి 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం.
ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం, ఆర్టీసీలో కొత్త నియామకాలు చేశాం, ఆర్టీసీలో కొత్త బస్సులు కొన్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నాడు, ఆర్టీసీ ఆస్తులను కుదబెడుతున్నాడు, ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు. ఆర్టీసీలో వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ రావడం లేదు. మేము ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీ ఉద్యోగులను మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ ఎరియర్స్ అన్ని కూడా చెల్లించండి. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టొద్దని, ఆర్టీసీ ఆస్తులు అమ్మొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల మీద డబుల్ ఛార్జీలు వేశారు. భార్యకు ఫ్రీ అన్నారు, భర్తకు డబుల్ టికెట్ కొట్టారు. ఇంకా ఇదేముంటుంది? ఇప్పటికి 5 సార్లు పెంచినావు కదా. పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేసినావు, టోల్ గేట్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, అదేవిధంగా బస్ పాస్ల ఛార్జీలు పెంచినావు. ఇలా హైదరాబాద్లో కూడా ఛార్జీలు పెంచినావు. ఉదయం నేను మేదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడానికి టికెట్ తీసుకుంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇలా 40 రూపాయలు. అంటే రోజుకు పేదవాళ్ళ మీద 20 రూపాయలు భారం పడ్డట్టు, నెలకు 600 రూపాయలు భారం పడ్డట్టు. ఓ 12-13 వేలకు పనిచేసే ఉద్యోగి మీద నెలకు 600 రూపాయల భారం పడితే ఎలా బతకాలి? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇది పేదల మీద భారం వేయడం కాదా? ఎడమ చేయితో ఇస్తేవి, కుడి చేయితో గుంజుకుంటేవి, ఇది గుంజుకోవడం కాదా? ఇది పేదల మీద భారం వేయడం కాదా? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన బస్ ఛార్జీలు దించాలి, పేదల మీద భారం వేయొద్దు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వం ఓన్ చేసుకోవాలి ఆర్టీసీని, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వం దగ్గర చేసుకోవాల్సింది పోయి ఇంకా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి పనిని కూడా ఇప్పుడు వీళ్ళు చెడగొడుతున్నారు అంటూ హరీష్ అలాగే కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్న మహిళలకేమో టికెట్లు లేవని చెప్పి పురుషులకు మాత్రం డబుల్ రేట్లు వసూలు చేస్తే ఉపయోగం ఏముంది? ఇక మీరు పెట్టినటువంటి సంక్షేమ పథకంలో అర్థమే ఉంది? మహాలక్ష్మి పథకం అని పెట్టి ఇలా కుటుంబాల మీద భారం వేయడం తప్ప ఏదైనా ఉందా? ప్రజల్ని మీరు మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి డ్రామా కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో టికెట్ల రేట్లు పెంచడం పట్ల, ఆర్టీసీ ఫేర్ పెంచడం పట్ల బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణిస్తూ బీఆర్ఎస్ కీలక నాయకులందరూ బస్సుల్లో ప్రయాణిస్తూ బస్ భవన్ దగ్గరికి చేరుకోవాలి, అక్కడికి వెళ్ళి తమ నిరసన తెలియజేయాలని చెప్పి ప్రయత్నించారు. అయితే పోలీసులు పర్మిషన్ లేదని చెప్పేసి అర్లీ మార్నింగే వెళ్ళి హౌస్ అరెస్టులు చేశారు. ఆర్టీవీ కూడా మీకు ఆ విషయాన్ని చూపించింది. కేటీఆర్ సైతం దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. తమ ఇంటి ముందు ఒక్క మనిషిని అడ్డుకోవడానికి, బస్సు ఎక్కకుండా అడ్డుకోవడానికి ఇంతమంది పోలీసులు ఏం అవసరం ఉంది? ఇది ఈ మాత్రం శ్రద్ధ ఏదో హైదరాబాద్లో పెరిగిపోతున్నటువంటి క్రైమ్ మీద పెడితే బాగుంటుంది కదా, క్రైమ్ని కంట్రోల్ చేయడానికి కదా మీరు కృషి చేయాల్సింది. నాలాంటి వాళ్ళ మీద ఏంటి మీ ప్రతాపం అంటే ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలేస్తారు, హౌస్ అరెస్ట్ లేదని చెప్పారు, వెళ్ళొచ్చు అని చెప్పారు పోలీసులు. కానీ ఇప్పుడు మళ్ళీ బస్ భవన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? క్లారిటీ ఉందా అసలు మీకు? ముందుగా హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు అక్కడే ఉంచకుండా ఎందుకు వదిలేశారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అలాగే ఆర్టీసీ లాభాల్లో ఉందని మీరే చెప్తున్నప్పుడు టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి అనే ప్రశ్న బీఆర్ఎస్ నుంచి వస్తుంది. మహాలక్ష్మి పథకం వల్ల, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ లాభపడింది, బాగుపడింది అని చెప్తున్న మీరు టికెట్ల రేట్లు ఇంత భారీగా ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఫ్రీ అని చెప్పిన మీరు పురుషుల దగ్గర డబుల్ రేట్లు వసూలు చేయడంలో అర్థమే ఉంది అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బస్ భవన్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, తలసాని ఇలా ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, భారీగా కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధు అక్కడ ఉన్నారు. అక్కడ ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో బీఆర్ఎస్ నాయకులు, అక్కడి నుంచి మధు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు బస్ భవన్ దగ్గర నుంచి. మధు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? పోలీసులు అసలు ఉదయం ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు, తర్వాత ఎందుకు వదిలేశారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? కేటీఆర్, హరీష్ దీని విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ కండిషన్ ఏంటి అసలు అక్కడ? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అంటే బస్ భవన్ చలో బస్ భవన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఎక్కడెక్కడ నుంచి బస్సులో ఆయా ఎమ్మెల్యేలు అక్కడ నుంచి టికెట్ తీసుకొని ప్రయాణం చేసి బస్ ఛార్జీల పెంపుకు నిరసన వ్యక్తం చేసి ఇక్కడ వచ్చి ఆర్టీసీ ఎండీకి మెమోరాండం ఇచ్చి
బస్సు ఛార్జీల విషయంలో నిరసన తెలపడానికి బీఆర్ఎస్ వైఖరి చెప్పడానికి ఇక్కడికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ ఉదయం నుంచి హౌస్ అరెస్ట్లు అయ్యాయి, తర్వాత వదిలేశారు. ఇక్కడికి మళ్ళీ ఎమ్మెల్యేలు బయలుదేరి వస్తున్న సందర్భంలో మళ్ళీ అరెస్ట్ చేశారు. కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా పైన కూడా దురుసుగా పోలీసులు ప్రవర్తించారు. ఒక రకంగా చేయి చేసుకున్నారు మీడియా పైన కూడా. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, బస్ భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ దగ్గర పోలీసులు మనం చూస్తూ ఉన్నాం, భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అసలు యాక్చువల్గా బస్ భవన్కి వచ్చేటువంటి రూట్లన్నీ క్లోజ్ చేశారు. మొత్తం 2 నుంచి 3 సంబంధించినటువంటి బారికేడ్లు పెట్టాడు. 2 అంచెల బారికేడ్స్. ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తా దగ్గర, తర్వాత బస్ భవన్కి వచ్చే కంటే ముందే మళ్ళీ ఒక బారికేడు. పోలీసులు అత్యంత రూడ్గా బిహేవ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో కూడా సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా వారిపైన కూడా వీళ్ళు దురుసుగానే ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. తర్వాత బీఆర్ఎస్ అనుమతి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు లోపలికి అనుమతి ఇచ్చారు. వాళ్ళందరినీ లోపలికి పంపారు. సబితా ఇంద్రారెడ్డి లోపలికి వెళ్ళారు, సుధీర్ రెడ్డి లోపలికి వెళ్ళారు. అంటే సబితా ఇంద్రారెడ్డిని, సుధీర్ రెడ్డిని లోపలికి అనుమతించారు. హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అనుమతించడానికి కాస్త హైడ్రామా కొనసాగింది. మిగతా మామూలు కార్యకర్తల్ని, మిగతా వాళ్ళని అనుమతించకపోయినా వాళ్ళని అనుమతించడానికి, వారితో పాటు కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియాను అనుమతించడానికి చాలా పెద్ద ఎత్తున కాస్త నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. చూద్దాం, మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం. తలసాని సాయికిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. ఉదయం నుంచి హౌస్ అరెస్టులు, తర్వాత ఇవన్నీ జరుగుతున్న పరిణామాలపైన ఏం చెప్తారు? జయసింహ ఉన్నారు, ముఠా జయసింహ కూడా. అట్లా సాయికిరణ్ గారు ఏం చెప్తారు? ఈ పొద్దున్న నుండి సర్కస్ జరుగుతుంది. సర్కార్ ఎట్లా నడిపేలో తెలియకుండా సర్కస్ చేస్తున్నారు. ఫస్ట్ హౌస్ అరెస్ట్ అన్నారు, తర్వాత వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, తర్వాత అక్కడ నుండి ఇక్కడ వరకు యుద్ధ భూమిలాగా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలాగా వీళ్ళు మళ్ళీ అక్కడక్కడ ఆదుకోవడము. ఇప్పుడు కూడా గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా ఎగ్జాక్ట్లీ మన కెమెరా పర్సన్ కూడా అలౌ చేయట్లేదు. జస్ట్ డిస్టెన్స్ 10 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా అలౌ చేయట్లేదు. విజువల్స్ లో చూస్తా ఉన్నాం. మాట్లాడేసి మొహబ్బత్ కి దుకాణం అంటారు, ఇక్కడేమో చూస్తే అంత యుద్ధ వాతావరణం ఏర్పాటు చేసి పెట్టినారు. ఎందుకు అంత భయము? మీరు ఇష్టానుసారంగానే పెంచినారు కదా, బస్ ఛార్జీలు మీ ఇష్టానుసారంగానే పెంచినారు కదా. మేము ఏం అడగడానికి వెళ్తున్నాం? అక్కడ తగ్గించండి అని అడగడానికి వెళ్తున్నాము. అది కూడా ఎందుకు ఇబ్బంది మీకు? రిప్రజెంటేషన్ కూడా ఇవ్వద్దా? డెమోక్రసీలో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వద్దా? నాయకులందరూ వచ్చి ఇది చాలా దారుణమైన విషయం. మీరు చూస్తున్నారు, మీ కెమెరామెన్ కూడా ఆపేస్తున్నారు అక్కడే. పొద్దున్న నుండి హౌస్ అరెస్ట్లని, తర్వాత ఎల్లండని, మళ్ళీ ఇక్కడ నిర్బంధం అని సర్కస్ జరుగుతుంది పొద్దున్న నుండి. అందరూ చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా సిటీలో ఏదైతే ఈ రణరంగం సృష్టించినారో ఎందుకని పెంచినారు? సక్సెస్ అయిందన్నారు కదా. మీరు మహిళలకు ఫ్రీ బస్ అనేది సక్సెస్ అయిందన్నారు కదా, దానివల్ల లాభాలలో వస్తుందన్నారు కదా. లాభాలలో వచ్చే ఆర్టీసీని ఎందుకు పెంచుతున్నారు? మీరు ప్రైస్లు ఎందుకు పెంచుతున్నారు? చాలా తప్పు. వెంటనే మీరు దీనిపైన స్పందించి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారేమో ఆల్రెడీ వేరే కాంట్రవర్సీలు ఉన్నారు, ఆయనకి ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎందుకు పెంచినారు? ప్రాఫిట్ ఉన్నదాన్ని ఎందుకు పెంచినారో మీరు గమనించి తగ్గించాలని చూస్తా ఉన్నాం. వైడ్ లో విజువల్స్ చూస్తా ఉన్నాం. జనరల్ గా కూడా నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వస్తే ఏమొస్తుంది అన్న? మేము ఏం చేస్తున్నాం? చూపిస్తున్నాం కదా ఇక్కడ జరుగుతుంది. అరే ఎందుకన్నా ప్రాబ్లం ఏందన్నా? జయసింహ గారు, మీ ఇప్పుడు ముషిరాబాద్ నియోజకవర్గం మీరేం చెప్తారు జరుగుతున్న పరిణామాలు? అవునండి, మీరు అందరు గమనిస్తున్నారు. ఒకవైపు ఏమో ప్రభుత్వంలో రాకన ముందేమో అది ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఈరోజు చూస్తేనేమో ప్రతిపక్షాన్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము శాంతియుతంగా బస్ భవన్కి వెళ్ళేసి రిప్రజెంటేషన్ ఇవ్వనీకే మా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రాపర్ కాల్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎటువంటి ప్రొటెస్ట్ కానీ ధర్నా కానీ చేయమని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. 6 గంటల నుంచే పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేయడం జరిగింది. మరి వాళ్ళే వాళ్ళ డెసిషన్ని వెనుకకు తీసుకున్నారు, వెళ్ళొచ్చు అన్నారు. ఈరోజు ఇక్కడ చూస్తేనేమో 100 బ్యారికేడ్లు, 1000 మంది పోలీసు వాళ్ళతోని మరి ప్రజలు ఎందుకు కవర్ చేయడానికి వచ్చిన మమ్మల్ని కూడా మా పైన మిమ్మల్నే నూకుతున్నారు. ఈరోజు మీడియానే రానివ్వడం లేదు. అంటే ప్రజల వాయిస్ని తొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రతిపక్ష పార్టీలు, మాకు ప్రతిపక్ష హోదా ఉంది అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడే బాధ్యత మా మీద ఉంది. ఒకవైపు ఏమో మీరు మహిళలకి ఉచిత బస్సు అని చెప్తున్నారు, అదే కాకుండా పక్క నుంచి చూస్తే కుడి చేయి నుంచి ఇచ్చినట్టు మళ్ళీ ఎడమ చేయి నుంచి తీసుకున్నట్టు అదే భర్త దగ్గర నుంచి మరి మినిమం ఛార్జెస్ అనేది పెంచడం జరిగింది. విద్యార్థుల పైన అదే ఉన్న పాస్ల పైన మీద కూడా 600 రూపాయలు పెంచడం జరిగింది. ఇలా ప్రభుత్వం ఏర్పడి 22 నెలల్లోనే 5 సార్లు ఇలా ఛార్జెస్ పెంచడం జరిగింది. అంటే ఏమి సంకేతాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మేము మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు కేవలం నిరుపేదల నడ్డి విరిచే ప్రభుత్వం ఇదని
మేము చెప్తున్నామో మీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైతే ఈ ఛార్జెస్ హైక్ చేశారో ఆ డెసిషన్ అనేది వెంటనే వాపస్ తీసుకోవాలని మా తరఫున మేము డిమాండ్ చేస్తాం. చూస్తా ఉన్నాం పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇందాక చెప్పినట్టు సార్ ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? మీడియా పైన కూడా ఏమైనా ఆంక్షలు ఉన్నాయి? ఎందుకు మీడియాను కూడా రానివ్వట్లేదు? నేను లోకల్ కాదు, నన్ను అడుగుతావు ఎందుకు పోయి నువ్వు? ఏ కారణంతో నన్ను అడుగుతున్నావు చెప్పు. మీరు ఇప్పుడు బందోబస్తులు ఉన్నారు, మా పైన అసలు మమ్మల్ని అందరూ నెట్టేస్తున్నారు, మేము ఏం జస్ట్ కవర్ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేయట్లేదు. నీ ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సిచ్యువేషన్ ఇది. ఇక్కడ కాస్త బారికేడ్లు అయితే పెట్టి మార్నింగ్ నుంచి పోలీసులు ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయొచ్చు, అనుమతున్న వాళ్ళు లోపలికి వచ్చి మీడియా పైన కూడా కాస్త దురుసుగానే ప్రవర్తించారు పోలీసులు చూస్తున్నటువంటి విజువల్స్లో. మొత్తానికైతే బస్ ఫేర్ సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం. రైట్ మధు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక నిమిషం మీరు అలాగే ఉండండి. పెట్రిషియా కూడా జాయిన్ అవుతున్నారు, అదే ప్రాంతంలో ఉన్నారు. పెట్రిషియా కూడా మరొక వైపు బస్ భవన్ వద్దే ఉన్నారు. పెట్రిషియా, మధుతోనే ఇప్పటి వరకు మాట్లాడాను, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఈవెన్ మీడియాను కూడా నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీ దగ్గర ఉన్న కండిషన్ ఏంటి? అక్కడ ఎవరెవరు ఉన్నారు, నాయకులు ఏమంటున్నారు? ఎస్, హైదరాబాద్లో ప్రస్తుతం బస్ భవన్ దగ్గర ఉధృత వాతావరణం కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా పోలీసులు మీడియాను కూడా నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. చలో బస్ భవన్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉధృత వాతావరణం కనిపిస్తుంది. టికెట్లు హైగా పెంచారు, రేట్స్ టీఎస్ఆర్టీసీ బస్సు రేట్స్ హైగా పెంచారు. దీనిపైన కూడా ఇప్పటి వరకు అనేక మంది అధికారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? మహిళలు మీరు కూడా ఫ్రీ బస్సులు ఇస్తున్నారు, ఐ మీన్ ఫ్రీ బస్గా ఎక్కిస్తున్నారు, అంతా బాగానే ఉంది, టికెట్ల ఫేర్లు పెంచారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏమంటున్నామంటే టికెట్లు పెంచడం, లేడీస్కి తగ్గియడం, జెంట్స్కి పెంచడం ఎంతవరకు కరెక్టు? అంటే గత ప్రభుత్వంలో అన్నీ మంచిగా చేయలేదు, మా ప్రభుత్వంలో మంచి చేస్తున్నామని తగ్గించి బస్సులలోకి ఎక్కినాక తర్వాత లేడీస్ని దించేయడము, మగవాళ్ళు కూర్చుంటాడు అనడం. ఇప్పుడు లేడీస్ అయినా భార్యాభర్తలు తగ్గిస్తేనే లేడీస్ బస్ ఛార్జీలకు వెళ్ళింది కాబట్టి భార్య భర్తకు ఒక్కరికే ఇద్దరికి వేశారు, అది భర్తకు పెంచారు కాబట్టి మేము దాని గురించి తగ్గించాలి, అట్లా పెంచొద్దని మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబము ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని చెప్పి పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రీ బస్సెస్ కాకుండా మీరు ఫ్రీ అని చెప్పేసి మీరు టికెట్స్ పెంచుతుంటే మధ్యతరగతి కుటుంబం ఎక్కడ పోవాలి? వాళ్ళు సంపాదించింది మొత్తం మధ్యతరగతి వాళ్ళు. మీరు పెంచుతుంటే ఎక్కడి నుంచి టికెట్లకి పైసలు పెట్టుకుంటారు? వాళ్ళు సంపాదించుకోనికే ఒక పూట సంపాదించుకొని తిన్నికే కష్టమవుతున్నాయి ఈ రోజులలో. వాళ్ళు మధ్యతరగతి కుటుంబంకి మీరు ఎక్కడి నుంచి బస్ ఛార్జెస్ పెట్టుకుంటారు? మరి మీరు ఫ్రీ బస్సెస్ ఎందుకు పెట్టినట్టు, బస్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నట్టు? కాబట్టి ఇది మేము ఇమ్మీడియట్గా మీరు తగ్గించాలని ఈ ధర్నా ఈరోజు